స్వాదిష్టాన చక్రం యాక్టివేషన్. దీనికి బీజాక్షరం వం. మన జీవితంలో ఆనందం తగ్గిపోవటం, క్రియేటివిటీ బ్లాక్ అవ్వడం, భావోద్వేగాలు కంట్రోల్ కాకపోవటం, వీటికి మూలం స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం అంటే ఏమిటి? స్వాదిష్టాన చక్రం మన శరీరంలో 2వ శక్తి కేంద్రం. ఇది నాభి కింద లోయర్ అబ్డామిన్ దగ్గర ఉంటుంది. ఆనందం, భావోద్వేగాలు, క్రియేటివిటీ, ఆకర్షణ ఇవన్నీ దీనితో సంబంధం కలిగి ఉంటాయి. యాక్టివేషన్ సాధన. ఇప్పుడు ఒక చిన్న సాధన చేద్దాం. కళ్ళు మూసుకోండి, లోతుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఈ విధంగా 5 సార్లు చేయండి. మీ నాభి కింద నారింజ రంగు చక్రం ఉందని ఊహించండి. అది నీటిలా మెల్లగా తిరుగుతుంది, స్వచ్ఛంగా, ప్రశాంతంగా. ఆ చక్రం మధ్యలో వం అనే బీజాక్షరం మెరుస్తుంది. ఇప్పుడు మెల్లగా బీజాక్షరాన్ని ఉచ్చరించండి. ఉచ్చరించేటప్పుడు శ్వాస తీసుకుంటూ ఉచ్చరించండి. తర్వాత శ్వాసని బయటకు వదలండి. వం. ఇప్పుడు శ్వాసను బయటకు వదలండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వం. ఇప్పుడు మళ్ళీ శ్వాసను బయటకు వదలండి. మళ్ళీ శ్వాసను పైకి తెచ్చుకుంటూ వం. ప్రతి వం అనే బీజాక్షరంతో లోపల ఉన్న బ్లాక్స్ కరిగిపోతాయి. ఆనందం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. యాక్టివేట్ అవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలు: స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయితే ఆనందం పెరుగుతుంది, క్రియేటివిటీ ఓపెన్ అవుతుంది, భావోద్వేగాలు బ్యాలెన్స్ అవుతాయి, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, జీవితం లైట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనసులో చెప్పుకోండి ఈ విధంగా: నేను ఆనందాన్ని